అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అందరూ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి అండ్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో అలాగే ఇస్తూ ఉండండి, నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. అంటే వీడియోస్ చూడడం వల్ల ఏమవుతుందంటే ఒకటికి రెండు సార్లు ఎక్కడైనా జర్నీకి వెళ్ళిన మహిళలు ఇంట్లో కిచెన్లో కానీ ఎక్కడ ఉన్న ఒక్క వీడియో చూస్తే ఇలాగేదో ఒక శబ్దం పడుతుంది. తప్పకుండా మనము థియరీలో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ని అవగాహన చేసుకొని తొందరగా ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కౌమర విద్య జీవన నైపుణ్యాలు. కౌమర విద్య జీవన నైపుణ్యాలు ఒక్కొక్కటి తప్పకుండా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఇప్పుడు ఎందుకంటే ఒక కథలాగా ఇస్తున్నాడు కాబట్టి ఆ కథలోనే మనము ఆరోహణ అవరోహణ సరి అయినది సరి కానిది ఎప్పుడు ఏంటిది ఎక్కడ అనేది అంటే అండర్స్టాండింగ్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి ఇది ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ బిట్టు పెట్టాలి. సో దయచేసి ఒక్కసారి కాన్సన్ట్రేషన్ ఇచ్చుకుంటూ చూడండి. ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశ కౌమర దశ అని నిర్వహించింది ఎవరు? స్టాన్లీ హిల్. ఆన్సర్. ఇలా డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడు కదా అండి, ఒకటే క్వశ్చన్ ఏమి ఇవ్వడు కదా. ఇదే ఇంకా 4-5 లైన్లు మీదిచ్చి 4-5 లైన్లు కిందిచ్చి ఆ మధ్యలో ఏబిసిడీలు అలా ఇస్తాడు కాబట్టి చూడండి ఒక్కసారి. ఈ క్రింది వానిలో కౌమర దశ లక్షణం కానిది సంఘర్షణల పరిపక్వత. చూసారా ఆన్సర్ ఎట్లా ఉందో? సంఘర్షణలతోటే కౌమర దశల సంఘర్షణలే పెద్ద అది కాబట్టి మనం తొందరగా దీన్ని ఇలా అవగాహన చేసుకుంటాం. పరిపక్వత అంటే మెచ్యూరిటీ ఉంటుందా? ఉండదు కదా. కౌమర దశలో పరిపక్వత మెచ్యూరిటీ అది ఉండదు కాబట్టి సంఘర్షణల ఇదిగోండి ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు తప్పకుండా చూసి అర్థం చేసుకొని అందరికంటే ముందు మనమే పెట్టాలి. అలా తొందరగా పెట్టుకుంటా వెళ్తేనే అది అవుతుంది. లేకపోతే లాస్ట్ వరకు కూడా క్వశ్చన్స్ చేయడానికి ఇప్పుడు టైం పంక్చువాలిటీ కావాలి, అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి అండ్ మొత్తం నాలెడ్జ్ ఇస్తున్నాడు. అండ్ మార్పు ఒకటోది అంటే లక్షణం అయింది ఏంటిదంటే కౌమర దశలో లక్షణం మార్పు చెందే దశ, గుర్తింపు కోసం ప్రాకులాడే దశ, సంధి దశ. కౌమర దశ ఉద్వేగాలలో 2 ముఖ్య లక్షణాలను గుర్తించండి. 2 ముఖ్య లక్షణాలు. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, AB. 2 ముఖ్య లక్షణాలట, ఒకటి అండ్ ఏ తర్వాత ఇదిగోండి బి. ఉద్వేగాలను రేకెత్తించి ఉద్వేగాలలో మార్పు, ఉద్వేగాలని వ్యక్తపరచడంలో మార్పు. కౌమర దశలో మానసిక వికాసానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. సో సరికానిది శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి. కౌమర దశలో మానసిక వికాసానికి సంబంధించి సరికానిది మానసిక వికాసం. కౌమర దశ అనగానే మనకు శారీరకంగా మానసికంగా వాళ్ళు ఎలా ఉంటారో గుర్తొచ్చి ఒకటేసారి తొందరగా అర్థం చేసుకునే పెట్టే అవకాశం ఉంది. ఇదిగోండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? మానసిక వికాసానికి శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి. ఇది కాదు, సరికానిది. సో ఏంటిది మరి? మానసిక వికాసం పతాక స్థాయికి చేరుకుంటుంది, కరెక్టే. తార్కిక అమూర్త వివేచన ఆలోచనలు పెరుగుతాయి, ఇది కరెక్టే. ఆసక్తి బాగా పెంపొందించడం వల్ల కవులు రచయిలు తత్వవేత్తలు ఉద్భవించుతారు, ఇది కూడా కరెక్టే. సో కౌమర విద్య ప్రధాన ఉద్దేశం గుర్తించండి. సో సైకాలజీలో ఇంకొకటి ఏంటిది మనకు కన్ఫ్యూజన్ అంటే 4 ఆప్షన్స్ కరెక్ట్గానే ఉంటాయి, ద బెస్ట్ అని పెట్టాలి అంటే అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి. మనం చదువుకునేటప్పుడేమో అన్నీ ఆలోచించి పెడితే అయిపోతుంది అన్నట్టు అనుకుంటాము. కాకపోతే మళ్ళీ ఆప్షన్స్ వాడు ఎలా ఇస్తాడంటే తప్పకుండా ద బెస్ట్ అనేది రాయాలి, ద బెస్ట్ అనేది ఆన్సర్ చేయాలి, అట్లా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనకు 100% క్లారిటీ ఉండాలి. సో 5th వన్, కౌమర విద్య ప్రధాన ఉద్దేశం గుర్తించండి. ఆన్సర్ ఈజ్ 1 అట. ప్రధాన ఉద్దేశం వృత్తి విద్యను పరిచయం చేయడం. కౌమర విద్య ప్రధాన ఉద్దేశం వృత్తి విద్యను పరిచయం చేయడం. లైంగిక విద్య అనేది
యువతలో సెక్స్ పట్ల ఆరోగ్యవంతమైన వైఖరులతో పాటు స్వయం నియంత్రణ, ఆత్మ సమర్పణ అలవాట్లను రూపొందించడంగా పేర్కొన్నది ఎవరు? సో ఆన్సర్ ఈజ్ ఫస్టర్. ఈ క్రింది వానిలో లైంగిక విద్య లక్ష్యాలలో సరితూగని దానిని రాయండి. సరితూగనిది 7వది ఆన్సర్ ఈజ్ ఇది. మరి సరితూగుతున్నది ఏంటిదంటే విద్యార్థులలో లైంగిక సర్దుబాటును పెంపొందించడం, హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలియజేయడం, లైంగిక విషయాల పట్ల ఉన్న భయాలను, అపోహలను తొలగించడం. ప్రాథమిక పాఠశాలలో లైంగిక విద్యలోని బోధన అంశాలను గుర్తించండి. 8వది ఆన్సర్ ఈజ్ 4th వన్. ABCD మొత్తం చదివేద్దాం. బాలికల మధ్య లైంగిక భేదాలు, జీవితంలో స్త్రీ పురుషుల పాత్ర, లైంగిక అవయవాల గురించిన సమాచారం, ఆరోగ్యం, శుభ్రత పట్ల అవగాహన. ఉన్నత పాఠశాలలో లైంగిక విద్యా బోధన అంశాలలో సరైనది గుర్తించండి. ABCD. ఇందులో చాలా కన్ఫ్యూజన్ చూసారా? పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో ఇవన్నీ మనకు తెలిసే ఇక ఉట్టిగా వచ్చిన పెడతామని అనుకుంటాం, కానీ అవి రెండు కల్పిస్తాడు. ఏంది ప్రాథమిక పాఠశాలలో ఈ విద్య గురించి ఏం చెప్తాము అండ్ ఉన్నత పాఠశాలలో ఏం చెప్తాము అనేది చూడండి. యవ్వనారంభ దశలో మార్పులు, వివాహం, కుటుంబం, జీవితం. ఉన్నత పాఠశాలలో లైంగిక విద్య బోధన అంశాలలో సరి అయినది గుర్తించండి. సరి అయినది ABCD అట. అదేంటిదో చూద్దాం. యవ్వనారంభ దశలో మార్పులు, వివాహం, కుటుంబం, జీవితం, వ్యభిచారం, అక్రమ సంబంధాల వల్ల కలిగే ఇబ్బందులు వివరించడం, హెచ్ఐవి, సుఖవ్యాధులపై అవగాహన, ఆకర్షణ, ప్రేమ, సెక్స్ గల తేడాలను వివరించడం. ఈ క్రింది ఏ పద్ధతుల ద్వారా పాఠశాలలో లైంగిక విద్యను బోధించవచ్చు? 3rd వన్, 10th వన్ ఆన్సర్ ఏంటంటే 3rd. 3rd అంటే ఏది అమ్మ చూసారా? ఇదిగోండి, మొన్న హాస్టల్ వెల్ఫేర్లో కూడా ఇలాంటివే ఇచ్చాడు. అందుకే మనకు టైం సరిపోలేదు మేడం, టైం సరిపోలేదు అని చెప్పారు. ABCDEFG ఇవి మొత్తం. ఇప్పుడు ఈ క్రింది ఏ పద్ధతుల ద్వారా పాఠశాలలో లైంగిక విద్యను బోధించవచ్చు? చార్టులు, బొమ్మల ద్వారా తెలియజేయడం, రేడియో, టీవీ, సినిమాల ద్వారా ఎడ్యుకేట్ చేయడం, ప్రశ్న సమాధాన పద్ధతి ద్వారా, పుస్తకాల ద్వారా సమాచారం అందించడం, ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించడం, బాలికలకు వేరు చేసి అవగాహన కల్పించడం, ఎగ్జిబిషన్ ద్వారా లైంగిక విజ్ఞానం పెంపొందించడం. ఇవన్నీ ఒకటేసారి రావాలని ఇలా ఇచ్చారు చూడండి. కౌమార విద్యా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2005. సో ఇలాంటి తప్పకుండా ఇస్తున్నాడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అండ్ వరుస క్రమం, కాలక్రమం, మ్యాచ్ ద ఫాలోయింగ్, సరి అయినవి, సరికానివి, అవరోహణ, ఆరోహణ. కౌమార విద్యా కార్యక్రమాన్ని ఏ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి? థర్డ్ ఆన్సర్ ఈజ్ AC. 3rd వన్ అట. AC ఏంటిదో చూద్దాం. AC, A అండ్ C. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి, కేంద్ర మాధ్యమిక విద్యాశాఖ. కౌమార విద్యా కార్యక్రమాన్ని EAEP ఏ సంస్థల సంయుక్తంగా ప్రారంభించాయి? కౌమార విద్యా కార్యక్రమంలో లేని అంశం ఏంటిదో చెప్పండి. 4 సాంఘిక సర్దుబాటు. ఈ క్రింది వానిలో మాదక ద్రవ్యాలు దుర్వినియోగానికి సంబంధించి సరైన ప్రవచనం గుర్తించండి. 14 ఆన్సర్ ఈజ్ 1. వ్యక్తికి తనకు దగ్గరగా ఉండే ప్రజలకు శారీరకంగా, మానసికంగా ఉద్వేగపరమైన, సామాజికపరమైనవి హాని కలిగించే పదార్థాలని ఉపయోగించడం. ఈ క్రింది వానిలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించి సరైనది. దుర్వినియోగానికి సంబంధించి సరైన ప్రవచనం గుర్తించండి.
వ్యక్తికి తనకు దగ్గరగా ఉండే ప్రజలకు శారీరకంగా మానసికంగా ఉద్వేగపరమైన సామాజికపరమైన హాని కలిగించే పదార్థాన్ని ఉపయోగించడం. మాదక ద్రవ్యాల అలవాటుకు కారణం కానిది స్నేహితుల ఒత్తిడి, కుతూహలం, సామాజిక హోదాగా భావించడం. ఒక ఉపాధ్యాయునిగా పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా నీవు ఈ క్రింది వానిలో ఏమి చెయ్యగలరు చెప్పిరా? ఆన్సర్ ఈస్ జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పడేలా నైతిక విద్యను అందిస్తాం. మారక ద్రవ్యాలు అందుబాటులో లేకుండా చేస్తారు. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారు. మారక ద్రవ్యాలకు అలవాటు పడ్డ పిల్లలకు శిక్షిస్తారు. ఇవన్నీ ఎట్లున్నాయి చూడండి. అందుకే ఇది అవగాహన ఉండాలి దీని మీద. మనకు జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పడేలా నైతిక విద్యను అందిస్తాం. బాలికలకు సరైన పోషణ కల్పించడానికి 2001 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? కిషోర శక్తి యోజన పథకం. కిషోర శక్తి యోజన పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? 2001. అది ఏ ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా? కేంద్ర ప్రభుత్వం. అన్ని క్వశ్చన్స్కి ఇలాగే చూసుకుంటూ వెళ్ళండి. బాలికలకా బాలలకా చిన్నపిల్లలకా అని అడుగుతాడు. బాలికలకు సరైన పోషణ, బాలికలకు ఇది కూడా ఎంత ఇంపార్టెంట్. బాలికలకు సరైన పోషణ కల్పించడానికి 2001 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం కిషోర శక్తి యోజన పథకం. రోజు వారి జీవిత అవసరాలను, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వ్యక్తులకు కావలసిన మానసిక సామర్థ్యాలు, జీవన నైపుణ్యాలని నిర్వహించింది ఎవరు? యునెస్కో. WHO ప్రకటించిన జీవన నైపుణ్యాలు ఎన్ని? 10. సాధారణంగా జీవన నైపుణ్యాలను ఎన్ని భాగాలుగా విభజించారు? 3 భాగాలుగా. ఎన్ని భాగాలుగా? 3 భాగాలుగా. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. సరైన జతనట 21ది ఏంటిది? 21ది 4th వన్ అండి. ఆన్సర్ ఈస్ 4th వన్. అంటే ఏ సంజ్ఞానాత్మక నైపుణ్యాలు, బి విమర్శనాత్మక ఆలోచన. సామాజిక నైపుణ్యాలు రెండవది ఏ సహానుభూతి. స్వీయ నియంత్రణ సి నైపుణ్యాలు. ఒక అంశం గురించి, దాని ప్రభావం, పరిష్కారాల గురించి ఒకే తీరుగా కాక భిన్నంగా ఆలోచించి పర్యవసానాలు సంఘాన్ని మేలుకొలిపేవిగా ఉపయోగకరంగా ఉండే నైపుణ్యాన్ని ఇలా పిలుస్తారు. సృజనాత్మకంగా ఆలోచించడం. భిన్నంగా అంటే సృజనాత్మకతగానే, క్రియేటివిటీ. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను పూర్తిగా విశ్లేషించి దానివల్ల జరిగే లాభనష్టాలు గమనించి సమగ్రంగా ఆలోచించి చెప్పడాన్ని ఈ నైపుణ్యంగా పిలుస్తారు. విమర్శనాత్మక ఆలోచన. విమర్శనాత్మక ఆలోచన. సమస్యను సరిగ్గా పరిష్కరించాలంటే ఈ క్రింది వానిలో అవసరమైన సోపానాలను గుర్తించండి. ABC. సమస్యకు పరిష్కారాలను ఆలోచించడం, సమస్య పరిష్కారములలో ఉండే లాభ నష్టాలను సరిచూసుకోవడం, సమస్యపై పూర్తి అవగాహన పొందడం. రోడ్డు మీద పనికి వెళ్తున్న రాము వికలాంగుల్ని రోడ్డు దాటించెను. అతనిలో కనబడిన జీవన నైపుణ్యాన్ని సూచించండి. సహానుభూతి. పిండి కొలది రొట్టె అనే సామెత ఈ జీవన నైపుణ్యాన్ని సరిపోతుంది. వ్యక్తిగత అవగాహన.
మనిషి సంఘజీవి. సమాజంలో స్వేచ్ఛగా మనుగడ కొనసాగించాలంటే ఈ జీవన నైపుణ్యం అత్యంత అవసరం. పరస్పర సంబంధాలు. SCERT నూతనంగా రూపొందించిన పాఠ్య ప్రణాళికలో 1 నుండి 10వ తరగతి వరకు ఎన్ని జీవన నైపుణ్యాలను ప్రతిపాదించింది? 18. గుర్తుపెట్టుకోరు. SCERT 18. మన రాష్ట్రంలో నూతనంగా రూపొందించిన పాఠ్య ప్రణాళికలో జీవన నైపుణ్యాలు ఏ వయస్సు పిల్లలకు సంబంధించినవి? 10 నుంచి 18. 10 నుంచి 18 సంవత్సరాలు. జీవన నైపుణ్యాల వల్ల కలిగే ప్రయోజనాలలో సరికానిది. 3. ప్రజ్ఞా సామర్థ్యం పెరుగుతుంది. మరి సరైనది ఏంటిది? జీవన నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనంలో సరి అయినది ఏంటిదంటే విశ్వాసం, ఆత్మస్థైర్యం పెంపొందుతాయి, వైఖరులు విలువలు పెరుగుతాయి, జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించడంలో సమర్థత పెరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బాగా చదవండి. రోజు 10 గంటలు చదవండి. సో తప్పకుండా విజయం సాధిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.